సుధాకర్ రాజు గారి వారి కుటుంబానికి, వారి బంధువులకి క్రీస్తునందు శుభములు, ధన్యవాదములు. అలాగే విచ్చేసిన దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. తండ్రి నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము కావాలని మీరు కోరుకుని మీకు పిల్లలుగా మేము ఉండాలని మీరు ఆశపడి నాయన ఇంత విశ్వాన్ని కలిగించారు. అలాగే మమ్మల్ని ఈ భూమిపై పుట్టించుకున్నారు తండ్రి. మీ ఆశ, మీ కోరిక ఎరగని వారంగా మేము ఉన్నప్పుడు, ప్రపంచం మీకు దూరం అయిపోతున్నప్పుడు, మీ కుమారుని ద్వారా నాయన మిమ్ముని గురించి మేము తెలుసుకుని మీకు దగ్గర అవ్వాలని మీ కుమారుని ఈ లోకానికి పంపించారు తండ్రి. ఆయన ద్వారా మా జీవితానికి కావలసిన సత్యాలను, ఎన్నో విషయాల్ని, మిమ్ముని గురించిన విషయాల్ని నాయన బయలుపరిచారు తండ్రి. నాయన స్తోత్రాలు నాయన. అలాంటి విషయాల్లో కొన్ని సంగతులు మీ పిల్లల ముందు ఉంచాలని ఆశపడుతుండగా, సిద్ధపడి ఉండగా, చెప్పడానికి సిద్ధపడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరిచి నడిపించండి. మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటలను వివరించి చెప్పడానికి సహాయాన్ని అనుగ్రహించమని, తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈ మాసం అనేది ఈ క్రీస్తు పుట్టుక ఉద్దేశించి విరివిగా సభలు అనేవి జరగడం మనం చూస్తాం. అయితే కేవలం ఏదో డిసెంబర్లో మాత్రమే మనం క్రీస్తుని జ్ఞాపం చేసుకోవడం, క్రీస్తు పుట్టుక గురించి ఆలోచించడం లేదా ఆనందించడం లాంటివి మనం చేసి తక్కిన రోజుల్లో యథావిధిగా మన బ్రతికేదో బ్రతుకుతున్నాం అన్నట్టుగా బ్రతికేయడానికి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది. అసలు మనకు బ్రతుకునిచ్చిన దేవుడు ఎందుకు మన భూమి మీద పుట్టించుకున్నాడు, ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్పడానికే ఈ లోకానికి వచ్చారు. మనకు తెలుసు దేవుని గురించి సమాజంలో ఎంత గలిబిలి ఉందో మనం చెప్పలేం. మనకందరికీ తెలుసు. కానీ మనం ఎవరు దాని గురించి సరిగా ఆలోచించాం. శరీరానికి హాని చేసేవైతే గనక దాని గురించి భయపడతాం, ఎక్కువగా ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు కరోనా వైరస్, అది మన శరీరానికి హాని చేసేది. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వాలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, వీళ్ళందరూ కూడా మందు కనిపెట్టేంతవరకు ఉరుకులు పరుగులతో విశ్రాంతి తీసుకోకుండా కూడా మొత్తం మీద చాలా త్వరగా మందు కనిపెట్టారు, వ్యాక్సిన్ కనిపెట్టారు. లాక్డౌన్ కూడా పెట్టడం జరిగింది. అంటే శరీర విషయానికి వస్తే మనం రోగం విషయంలో కానీ, సంతోషించే విషయంలో కానీ, ఒక టీవీ కానీ, ఒక ఏసీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, లేదా వినోదం అని చెప్పే సినిమాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంకా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీ నానాటికి అప్డేట్ అవుతుంది. ఆలోచిస్తున్నాం, పరిశోధిస్తున్నారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ దేవుని విషయంలో అయితే నానాటికి సమాజం అంధవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుందని మనం చెప్పొచ్చు. కొన్ని విశ్వాసాలని సమాజంలో టీవీ ఛానల్స్ వాళ్ళే తప్పుపడుతున్నారు. దేవుని పేరు చెప్పి జంతు బలి ఇవ్వడం కానీ, లేదా మూఢనమ్మకాల పేరుతో పసిపిల్లలను బలి ఇవ్వడం కానీ, గుప్త నిధుల పేరుతో బలులు ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్నిటిని కొంతమంది తన్నుడి స్వామని, సిగరెట్ బాబా అని, బుల్లెట్ బాబా అని వాళ్ళకు పూజలు చేయడం, ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తుంటుంటే సమాజంలో ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు దేవుడిగా నమ్ముతున్నారు, భావిస్తున్నారు. ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు,
ఒకే గాలి, ఒకే నీరు, ఒకే ఆహార పదార్థాలు మనం అనుభవిస్తున్నాం. భూమి మీద ఉన్నవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న వారి అందరి కోసం, అందరికీ సమానం. కానీ దేవుని విషయానికి వస్తే ఎవరికి నచ్చిన దేవుడు. కుటుంబంలో 5 ఉంటే 5 కూడా వేరువేరు దేవుళ్ళు ఇష్టపడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలా ఊర్లకి వేరువేరు దేవుళ్ళు, రాష్ట్రాలకు వేరువేరు దేవుళ్ళు, దేశాలకు కూడా వేరువేరు దేవుళ్ళు. ఇవన్నీ కూడా దేవుడి గురించి వాళ్ళు తెలిసి అలా ప్రపంచం ముందుకెళ్ళిపోతుందా, తెలియకుండా ప్రపంచం తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుందా అని మనం ఆలోచిస్తే బైబిల్ మనకు చాలా ఖచ్చితంగా చెప్పింది. వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశోధించాడట. ఆయన పరిశోధిస్తే ఒక్కడు లేడట, అందరూ తావ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. వాస్తవంగా తప్పుల విషయంలో చెప్తే, తప్పుడు నమ్మకాలు కలిగి ఉంటే దాన్ని ఎవరు ఏమనరు. కానీ వాస్తవంగా ఎలాంటి ఒక సరిచేయడం, వాస్తవం గురించి ఆలోచించడం, వివేచించడం మనం చేస్తే గనక దీనికి కూడా అడ్డుపడే పరిస్థితి, ఇష్టపడని పరిస్థితి సమాజంలో మనకు కనిపిస్తుంది. దేవుడు ఆయన గురించి మనం వివేకంతో తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమని మనం ఆలోచించాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు పిల్లలుగా మన కాలాన్ని ముగించుకుని ఆయన దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు కలిగించిందని మనం నమ్మగలిగితే, నమ్మాలి. కానీ అలా నమ్మడు మనిషి. అలా నమ్మడు. తన అవసరాలకు కానీ తనకు బాగుంటుందని, ఎవరిని నమ్మితే బాగుంటుందని అతని ఆలోచనలు ఉన్నాయో అంతే. ఆ బాగుకు సంబంధించి, శరీర కాలానికి సంబంధించి బాగు కోసం, భూమి మీద బ్రతుకు కోసమే మనిషి దేవుడు అనే విషయాన్ని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడే ఈ విశ్వంలో ఉన్న వాటిని అన్నిటినీ కలిగించాడని ఆలోచించే పరిస్థితి సమాజంలో లేదని మనం చెప్పచ్చు. అలా మనం ఆలోచించగలిగితే అందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. చూడండి, ఆయన అంటే లోకం అంటే మనం, లోకం అంటే మట్టి కాదు, మనుషులు, మనమే లోకం అంటే. దేశం అంటే మట్టి కదా, మనుషులు అన్నారు. కాబట్టి లోకం అంటే ఇక్కడ ఏంటనుకుంటున్నారు, మనమే. మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఎన్నో రకాల పువ్వులు ఎవరి కోసం అంటే మన కోసమే. మనం ఎవరినైనా ఇష్టపడితే, ప్రేమిస్తే మనం గిఫ్ట్గా ఏమిస్తామంటే పువ్వులే ఇస్తాం. మీరు ఒక అమ్మాయిని ప్రేమించిన పువ్వే ఇస్తారు. లేదా ఎవరికైనా అధిపతులకి రేపు జనవరి 1 వస్తుంది కదండి, ఎల్లుండి, అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఏం పట్టుకెళ్తారంటే బొక్కేసే పట్టుకెళ్తుంటారు, పువ్వులే పట్టుకెళ్తుంటారు, లేదా ఫ్రూట్స్ పట్టుకెళ్తుంటుంటారు. మనం అవతల వాళ్ళ మీద మనకున్న ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచడానికి మనం ప్రకృతిలో ఉన్నవే తీసుకెళ్తాం, ఇస్తాం. అది మనం ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటే కొనుక్కుని ఏవో కొన్ని పట్టుకెళ్ళి, మరి ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? అది ప్రేమతోనా లేదా మామూలుగా ఏదో ఇచ్చేసాడంటారా? ప్రేమతో ఇచ్చి ఉంటాడంటారా, మామూలుగా ఇచ్చాడా? ప్రేమతోనే ఇచ్చాడండి. ఆ ప్రేమ అందులో కనపడుతుంది. మీరు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ ఆల్మోస్ట్ రెడ్గా ఉంటుంది, కానీ అది అందంగా ఉంటుంది. చూస్తే రక్తమని అమ్మ అని భయపడేంతగా ఉండదు, అందంగా ఉంటుంది. దానిపైన కూడా ఉన్న తొక్క ఎలా ఉంటుందంటే వాటర్ పడినా, చినుకు పడినా జారిపోద్ది.
కూడా బూజులు పట్టేస్తుంటుంది. కానీ అదే యాపిల్ బయట ఉంటుంది. మీరు ఉల్లిపాయ దానికి కూడా తక్కువ ఉంటుంది. అసలు ప్రతిది కూడా సృష్టిలో మీరు కమలాపండు తీసుకోండి, ఏది తీసుకోండి, ప్రతిది కూడా పైన తొక్క ఉండడం అనేది, కవరింగ్ ఉండడం అనేది మనం చూస్తాం. అది కూడా అందంగా ఆహ్లాదకరంగా చూస్తేనే మనం ఇష్టపడేలా, మన మనసును దోచేలా అది ఉంటుంది, మనం ఇష్టపడతాం. కాబట్టి ఈ ప్రకృతిలో ఏది చూడండి, అలా చూస్తే నక్షత్రాలు ఏమీ కాదండి, చూడడానికే కేవలం మనం అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ ఏమైనా ఫంక్షన్లు జరుగుతుంటే లైటింగ్ పెట్టుకుంటాం. కానీ ఆయన మనకు ప్రతిరోజు లైటింగ్ పెట్టేశాడు. ప్రతిరోజు లైటింగ్ ఉండేలాగా అక్కడ పెట్టేశాడంటే అంటే మనల్ని ఆయన ఎంత ప్రేమించుంటాడు. అలా ఆకాశం చూస్తే అబ్బా ఆ నక్షత్రాలు ఏంటి అనిపించేలా ఉంది, లైట్ ఉంటుంది. మీరు ఏం చూడండి, పచ్చని మొక్కలు చూడండి, అన్నీ పచ్చగానే ఉంటాయి, కానీ వాటి ఆకులు వేరు, వాటి కలర్ వేరు, కొద్దిగా అయినా కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇందులో ఏదో ఇష్టం లేకుండా చేస్తే ఏదో ఒకటి చేసేస్తాం. మనం ఇష్టంతో చేసామనుకోండి ఏదైనా అని ఎలా ఉంటుంది, ప్రేమతో చేసామనుకోండి ఇలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆ ప్రేమను ప్రేమగా గుర్తించకుండా, ఆయన్ను ప్రేమించకుండా మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, దేవుడు లేడు అన్నట్టుగానే, దేవుడు ఏవి కాదు అన్నట్టుగానే మనిషి దేవుణ్ణి బాధ పెట్టే విధంగా మనిషి మారిపోయినప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, నశిస్తున్నప్పుడు దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. ఎందుకంటే నువ్వు భూమి మీద జీవం పొందడానికి, భూమి మీద పరిస్థితుల విషయంలో నీ పరిస్థితులు బాగు చేయడానికి కాదు. నువ్వేం చేస్తున్నావంటే దేవుడి గురించి సరిగా ఆలోచించకుండా, దేవుడి ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా, దేవుడు ఎందుకు ఈ భూమి మీద నిన్ను పుట్టించుకున్నాడు అనే దాన్ని ఆలోచించకుండా నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు. అవసరం వచ్చినప్పుడే దేవుడు అంటున్నావు, ఏ దేవుడైనా పర్వాలేదు నీ ఇష్టం. ఇలా నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు నశింపక నిత్య జీవం అంటే ఈ జీవం అనేది అశాశ్వతం. మరొక జీవం ఉంది, ఆత్మగా మనం ఉంటాం, అదే నిత్య జీవం. దాన్ని మనం పొందడానికి, విశ్వసించడానికి అనుగుణంగా ఆయన చూపించాలి మనకి, దానికోసం ఎలా బ్రతకాలో. అలాగే ఈ లోకంలో ఈ లోక సంబంధమైన బ్రతుకును కోరుకోకుండా, ఈ లోకంలో ఆశలు తీర్చుకోకుండా, కోరికలు తీర్చుకోకుండా బ్రతకాలి. బ్రతికి నిత్య జీవాన్ని చూపించాలనే ఉద్దేశంతో, మనకి చూపించాలనే ఉద్దేశంతో ఆయన కుమారుని పంపించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన బ్రతుకులో, ఆ విధానంలో మనకి ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఆయన బోధలు మనం సరిగా చదివితే సువార్తలన్నిటిలో ప్రతిసారి కూడా నిత్య జీవం, పరలోకం అనే మాటలు తప్ప ఇంకేమి కనిపించవు. ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమని అన్నాడు అనుకుంటున్నారు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. మీ మనసులు మార్చుకోండి, పరలోక రాజ్యాన్ని ప్రేమించండి. ఈ లోకాన్ని కాదు, మీ మనసు మారాలి, మీరు పరలోకానికి చేరువ కావాలి. దాని కొరకే బోధలు చేశాడు. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో కూడా ఆయన బోధలు చేశాడు. అలా మన జీవితంలో దేవుని గురించి మనం తెలుసుకోవలసిన ఎన్నో సత్యాల్ని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందులో ముఖ్యమైన సందేశం ఏంటంటే, బైబిల్లో మనకి ఒక సందర్భంలో మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు.
తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన ఏం చెప్పాలి? మనం తెలుసుకోలేకపోయిన నిజాన్ని, మనకి బట్టబయలు చేయవలసిన నిజాన్ని ఆయన చెప్పడానికి వచ్చాడు. మనం సమాధి చేసిన ఒక నిజం ఉంది. దేవుడు మనుషులు ఏం చేశారంటే దేవుణ్ణి సమాధి చేశారు. నిజమైన దేవుణ్ణి ఏం చేశారంటే లేకుండా చేసేసారు, గుర్తించకుండా చేసేసారు. ఎవరు గుర్తించకుండా, దాని గురించి మాట్లాడకుండా చేసేసారు. దాని గురించి ఎవరో మాట్లాడకూడదు. అయితే నిజం ఏంటంటే, ఆ నిజం చెప్పడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఇది నిజం. అసలు ప్రపంచంలో ఇప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామా? చూడట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఎవడను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మనం చూశాడని అనుకుంటున్నాం. కొంతమంది ఎవరో చూశాడని చెప్తున్నారు. మనం అపార్థం చేసుకుంటున్నాం. దేవుణ్ణి మనం ఎవరో చూడలేము. ఆయన కనిపించడు. ఎందుకంటే దేవుడు ఆత్మ అన్నాడు ఆయన. మరి ఆత్మ కనిపిస్తుందా అంటే కనిపించదు. మనం కూడా ఆత్మలవనే ఆయన చెప్పాడు. ఈ నిజాన్ని కూడా ఎవరు నమ్మడానికి ఇష్టపడరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం అందరూ ఫ్లెక్స్లు పెడుతుంటారు. ఏమని? స్వర్గస్థులైరి, లేదా పరలోక ఏంటంటే పరలోక పిలుపు, ఆత్మకు శాంతి. అంటే మన ఆత్మనే మనం ఏం చేయలేదంటే చూడట్లేదు. బ్రతుకుండగాను చూడట్లేదు. చనిపోకముందు ఒకవేళ కొన ఊపిరితో ఉన్నప్పుడు చుట్టూ బంధువులుగా మనం ఉన్నప్పటికీ ఆత్మ వెళ్ళిపోవడం మనం చూడట్లేదు. అంటే మనల్ని మనం చూసుకోలేనప్పుడు ఆత్మలైన మనల్ని దేవుడు ఆత్మ అని బైబిల్ చెప్తుంది. గనుక యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ఆ మాట, ఆ నిజం. కాబట్టి ఆయన్ని ఎవరైనా చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, చూడ నేరడు. కానీ మనం చూశాడని అనుకునే అపోహల్లో ఉంటూ, మన నమ్మకాలు నిజమనుకుంటూ, క్రైస్తవ సోదరులు అయిన వాళ్ళు కూడా అపోహలు పడుతున్నారు. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా అదే అపోహల్లో ఉన్నారు. కాబట్టి బైబిల్ మనకేం చెప్తుందంటే, ఆయన ఏం బయలుపరిచాడంటే, ఈ విషయంలో మనం మోసపోయాం, దేవుని విషయంలో. కాబట్టి ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. ఇప్పుడు చూడలేదని అనుకుంటే చూడలేం, కనపట్టలేదు, చూడలేదు, నిజం. ఇలా నమ్మి దేవుణ్ణి నమ్మితే సత్యానికి మనం చాలా దగ్గర అయిపోతాం. అందుకే ఏమంటున్నాడంటే, అయితే ఆయన ఏమని బయలుపరిచాడంటే ఆయన గురించి మనకి వెంటనే ఈ దేవుడిని ఎవరు చూడలేదని చెప్పిన ఆ మాట మరలా తర్వాత వెంటనే ఏమని చెప్పడం జరుగుతుందంటే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ దేవుడు అన్న ప్లేస్లో తర్వాత ఏమొచ్చిందంటే ఒక పదం వచ్చింది మనకేంటి? తండ్రి. తండ్రి రొమ్మున ఉన్న ఆయన చూశాడంటే, ఆయన చూడడం కాదు, అసలు ఆయన రొమ్మునున్న ఆయనే ఏం చేశాడట? అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఆయన ఎవరంటే ఆయన రొమ్మునున్న ఆయన అద్వితీయ కుమారుడు, జనతేక కుమారుడని వాక్యం చెప్తుంది. అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచారు. అంటే ఏమనంటే ఆయన తండ్రిని. మనం స్పష్టంగా చదివితే గనక ఆయన మాటల్లో, సువార్తల్లో, మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్తల్లో, కానీ పత్రికల్లో కూడా ఆయన నోట వెంట ఎప్పుడు దేవుడి గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమని చెప్పాడో తెలుసా? తండ్రి, 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 తండ్రి అని. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు ఆయన. అలాగే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఆయన ఎందుకు చేశాడు, మనల్ని ఎందుకు చేసుకున్నాడు, ఆయన ఎక్కడున్నాడు,
మనం ఎందుకు కొంతకాలం ఉండి మాయమైపోతున్నాం? ఈ విషయాలు మనం ఆలోచించాలి తప్పనిసరి. కాబట్టి అలా ఆలోచించకపోగా మనం ఏం చేస్తున్నామంటే, ఎందుకు ఆలోచించలేకపోతున్నామంటే లోకం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలి, అనుభవించాలి, సంతోషించాలి. ఇందులో మనకి ఏమైపోతుందంటే ఇక మరొక ఆలోచన, మరొక థాట్ మనకు ఉండలేదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు. ఒకవేళ దేవుడి కోసం ఆలోచిస్తే మనకేమైనా నష్టమా అంటే, ఆయన ఎవరో ఏంటి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఆలోచిస్తే మనకేం నష్టం లేదు. అలా తిండి దొరకదా అంటే దొరుకుతుంది, ఇస్తాడు ఆయన. ఆయన అదే చెప్తున్నాడు. ఏమనంటే, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్టల్లో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే ఎన్నో కోట్ల రకాలు ఉన్నాయి పక్షులు కూడా కోట్లలో ఉంటాయి, జంతువులు కూడా ఏవి కష్టపడవు అసలు. అంటే మనకలాగా పొలాలు దున్నడం కానీ, నీరు పెట్టడం కానీ, కోతలు కోయడం కానీ, ధాన్యం బస్తాలు ఎక్కించుకోవడం కానీ, భద్రపరచుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ, ఇలా వేటి జీవితం అలా లేదు. అంటే వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించడానికి కూడా చెప్పాడు. ఆయా సందర్భాల్లో మనం చూస్తుంటుంటే దేవుడు ఎవరైనా ఆయన చెప్పాడంటే, దేవుడు పలానా అని చెప్పలేదు, పలానా అని చూపించలేదు. ఆయన దేనిని ఎవరిని చూపించలేదు. ఆయన ఏమని చెప్పాడంటే, దేవుడు ఫలానా అని చూపించడానికి అవకాశం లేదు, మనం చూడలేం, ఆయన కూడా చూపించలేడు. భూమి మీద ఉన్న నీకు ఎప్పుడు చూస్తావు? ఆయన మాటలో చెప్పాడు ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూచిదురు. నువ్వు చూడాలని అనుకుంటే ఇక్కడ నీ హృదయాన్ని నువ్వు శుద్ధిపరచుకో, చూస్తావు, ఆయన తీసుకెళ్తాడు, అప్పుడు చూస్తావు. కానీ భూమి మీద మాత్రం మనం మీరు ఎప్పుడైనా ఎవరికైనా దేవుని కోసం చెప్పండి, ఏదైనా చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుని చూపించండి అని అడుగుతారు. మనం చూపించగలమంటారా? చూపించలేం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఆనాడు వాళ్ళని నమ్మించడానికి ఆయనే దేవుని చూపించవచ్చు కదా. పోనీ చూస్తావు అని అనలేదే. మన వాళ్ళు చెప్పినట్టుగా 7 రోజులు 7 వారాలు చర్చికి రా, లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉండు, ఉపవాసంతో ప్రార్థన చేయి, దేవుని చూస్తావని ఆయన ఎక్కడైనా చెప్పాడా? లేదు. ఏ కాలమైందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. కాబట్టి ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే, ఆయన చెప్పిన మాటల్లోని సారాంశం ఏంటంటే, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు. కానీ ఆయన ఎవరంటే అందరికీ తండ్రి అని ఆయన బయలుపరిచాడు. ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. మనం అందరం ఆయన పిల్లలం. ఆయన కోరుకున్నట్టుగా, ఆయన యందు భయభక్తులు కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలా బ్రతకాలని చెప్పారో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని, అలా మనం బ్రతికి వెళ్ళిపోవాలి. మనందరికీ ఎవరి మార్గం వాళ్ళదే. ఒకళ్ళు తెల్లారులు వేస్తే ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, లేదా ఆ తాడి చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏమో క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతుంటుంటారు, కొంతమంది ఏమో డ్యూటీలకు వెళ్ళిపోతుంటుంటారు. ఎవరి మార్గాలు వాళ్ళవే. కానీ దేవుని విషయంలో మనకి ఏమైనా ఒక మార్గం ఉందా? ఒక విధంగా మనం నడవాలి, ఇలా నడవాలి, ఒక పద్ధతి కలిగి నడవాలి అనే ఆలోచన మనకు ఉందా అంటే లేదు. కానీ దేవుని విషయంలో మనం ఎలా నడవాలో మనకు బోధించింది ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన త్రోవ చూపించారు, ఇలా నడవాలని. ఎలా నడవాలని చెప్పాడు ఆయన? ఎలా నడవాలని చెప్పాడంటే, బ్రతికే అని చెప్పలేదు ఆయన. పాపం చేయొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు. వ్యభిచరించడం అంటే మోహపు చూపొద్దన్నాడు. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప కొట్టువని తోటి ఎడమ చెంప కూడా తిప్పమని చెప్పాడు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం. ఒకరినొకడు కొట్టుకుంటే
ఏ తండ్రి అయినా ఒకరినొకరిని వాడు కొడితే నువ్వు కూడా కొట్టే అంటాడా? అని అంటే ఏమంటాడు? పోనీ ఊరుకో, మీ అన్నయ్య నిన్ను కొట్టాడా, మీ తమ్ముడు నిన్ను కొట్టాడా? అయితే నాతో చెప్పొచ్చు కదా, ఒకసారి నేను అడుగుతాను కదా, నువ్వు కొట్టేస్తావా అలాగా అని తిడతాం. కాబట్టి మనం అందరం ఆ తండ్రి పిల్లలవని ఆయన చెప్పిన ఆయన ఇలాంటి మాటలు మనకు ప్రబోధించాడు. ఇది ఆయన మనకు చూపించిన మార్గం, దేవుని పిల్లలుగా మనం నడవలసిన మార్గం. అసలు ఆ దేవుని గురించిన సత్యాలను ఆయనే చెప్పాడు. అసలు నేనే జీవం అంటే ఆయనలోనే జీవం ఉంది, ఆయనలో నిత్య జీవం ఉంది. ఆయన మాటల్లో కానీ భూమి మీద బ్రతికిన బ్రతుకులో కానీ ఆయన లోక సంబంధంగా బ్రతకలేదు. చివరికి తన ప్రాణాన్ని పెట్టినా కూడా ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. వాళ్ళు చంపాలని అనుకున్నా కూడా ప్రాణాన్ని ఏం చేశాడు అనుకుంటున్నారు? పెట్టేశాడు ఆయన. కాబట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనల్ని దేవుడని నమ్మించుకోవడానికో, మనల్ని ప్రభు అని నమ్మించుకోవడానికో, మన చేత హ్యాపీ బర్త్డేలు చేయించుకోవడానికో, గుడ్ ఫ్రైడేలు చేయించుకోవడానికో, ఈస్టర్లు చేయించుకోవడానికో, మన చేత స్తోత్రాలు చెప్పించుకోవడానికో, లేదా ఒక మతాన్ని స్థాపించుకుని గందరగోళ సమాజంలో ఇంకొక గందరగోళపు ఒక శాఖను ప్రారంభించాలనే కాదు ఆయన. అందరూ ఒక్కటే, ఒకే తండ్రి పిల్లలం అని ప్రబోధించాడు ఆయన. ఇది నిజం. ఈ నిజం ఎవరో చెప్పలేదు మనకి. ఈ నిజాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి నిజాన్ని నమ్ముతున్నాయంటే లేదు. నమ్మితే మంచిదా చెడ్డా? నమ్మకపోవడం వలన ఏం జరుగుతుందంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉన్నాం మనం, నీటి వివాదం, లేదా మరొక వివాదం, లేదా పాకిస్తాన్ ఇండియా మరొక వివాదం. అసలు ఒక దేశం మీద ఒక దేశానికి పడక తుపాకీలని, బాంబులని, మారణాయుధాల కోసం ఎంతో డబ్బును వెచ్చిస్తున్నాం. ఎందుకు ఇంత ఇలాంటి స్థితికి దిగజారిపోయింది ప్రపంచం అంటే మనమందరం ఒక్కటని నమ్మట్లేదు కనుక. అలాంటి సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరం ఒక్కటే. ఎలా ఒక్కటంటే ఒకే తండ్రి పిల్లలం, ఒకే దేవుడు మనల్ని చేసుకున్నాడు, ఆయన మన తండ్రి అని ప్రబోధించాడు ఆయన. సో కాబట్టి ఆయన బయలుపరిచిన సత్యం ఏంటంటే, ఆయన బోధనలో మనకు తేట తెల్లవయ్యే విషయం ఏంటంటే, ఆయన దేవుడు ఎవరో చెప్పడానికి వచ్చి ఆయనే మన తండ్రి అని చెప్పి ఆయన దగ్గరకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అది మనల్ని నమ్మించడానికి అని చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఒక మాట అన్నాడండి. మరలా మత్తయి సువార్త 23:9 23:9 మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. చూసారా, ఆయన ఏమన్నాడంటే భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అయితే ఇంత జ్ఞానం చెప్తున్నాడు చూసారు. ఈ జ్ఞానం చెప్తూ ఏమన్నాడంటే, ఇదేంటి ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు అంటున్నాడు ఏంటి, ఒక్కడే తండ్రి అంటున్నాడు ఏంటి, ఆయన పరలోకమందు ఉన్నాడు అంటున్నాడు ఏంటి, ఇలాంటి జ్ఞానం నేర్పిస్తూ ఇలాంటి మాట మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కానీ మన గురువులందరూ ఏం చెప్తారు? మాతృదేవోభవ పితృదేవోభవ, అంటే ఆయన తండ్రి అని పేరు పెట్టద్దంటే పేరు పెట్టాం దేవుడు అని అంటున్నాం. అసలు తల్లిదండ్రులకే కాదు, శాస్త్రవేత్తలను కూడా మనం ఫాదర్స్ అంటున్నాం, పితామహులు అంటున్నాం. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు, ఆర్యభట్ట ఆయన ఒకదానికి పితామహుడు, న్యూటన్ ఆయన ఒకదానికి పితామహుడు, ఐన్స్టీన్ ఆయన ఒకదానికి పితామహుడు. అసలు పితామహులు ఎవరైనా కొట్టారు అనుకోండి, ఫాదర్ ఆఫ్ సైన్సెస్ అని. ఇంక ఎన్ని వస్తున్నాయంటే కంప్యూటర్కి, సెల్లకి ఎవరు పితామహులో వచ్చేస్తున్నాయి. అంటే భూమి మీద కనిపెట్టినోడు ఏదై కనిపెట్టినా కూడా వాడు ఎవరు అనుకుంటున్నారు? పితామహుడు, తండ్రి. ఏంటి ప్రకృతిలో ఉన్నది వాడుకుంటే ఎందుకు వాడుకోవాలో, ఎలా వాడుకోవచ్చో చెప్తే వాడు తండ్రి అయితే, మరి చేసిన ఆయన. కానీ దేవుణ్ణి మాత్రం ఎవరో తండ్రి అంటలేదు. ఆయనతో మనకున్న సంబంధం ఏంటో ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందరితో బంధాలు,
మనం అందరికీ ఎన్ని వరుసలు పెట్టుకున్నామండి. తల్లిదండ్రులు ఉన్నారు, అత్తయ్య, మావయ్య, బావమరిది, ఇలా ఎన్ని వరుసలు ఉన్నాయండి. కానీ దేవుడి విషయంలో అయితే ఎవరూ ఆలోచించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే చెప్పారు. ఏమనంటే, ఎలా చెప్పారంటే, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఎవ్వనికి తండ్రి అని పేరు పెట్టద్దు. ఎందుకు పెట్టద్దు అన్నాడు? అసలు ఫస్ట్ ఆ పేరుకి అర్హులు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే. ఫస్ట్ ఉన్నవాడు ఆయనే. సృష్టిలో మొట్టమొదట తండ్రి అయింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. మొట్టమొదట తండ్రి అని పిలిపించుకున్నది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు మొట్టమొదట కలిగిన కుమారుడు. సృష్టిలో మొట్టమొదట తండ్రి అయింది ఎవరంటే దేవుడే. తండ్రిని పిలిపించుకున్నది దేవుడే. ఆ పిలుపుకు అర్హుడు కూడా ఆయనే. ఆయన ఆత్మ. మనం అందరం ఆత్మలు. చివరికి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తాం. అప్పుడు ఆత్మలుగానే ఉంటాం. అప్పుడు మనకి ఎవరు తండ్రి? అసలు నా తండ్రికైనా మీ తండ్రికైనా భూమి మీద ఎవరికి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కదా. వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే శరీర తల్లిదండ్రులు. మరి శరీరం ఎప్పుడు ఉంటుందంటే, శరీరం ఎప్పుడు ఉండదు. శరీరం అశాశ్వతం. ఏ తండ్రి ఎంతకాలం ఉంటాడో ఎవరో చెప్పలేరు. ఏ కుమారుడు ఎంతకాలం, అంటే శరీరాలు ఎంతకాలం ఉంటాయో ఎవరో చెప్పలేరు. కాబట్టి భూమి మీద మీరు పేర్లు పెడుతున్నది శరీరానికని తెలుసుకోండి. కానీ వాస్తవంగా ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన ఒక్కడే మనకు తండ్రిగా ఉంటాడు. భూమి మీద వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఎవరైనా ఎంతోమంది పుట్టారు, వాళ్ళందరూ ఉన్నారా పోయారా? పోయారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి తండ్రి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఒక్కడే మన తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలని భూమి మీద ఎవ్వనికి తండ్రి అని పేరు పెట్టద్దు. కానీ మనం అయితే మాత్రం శాస్త్రవేత్తలకు కూడా పితామహులని పేరు పెట్టేశాం. ఆయన చేసిన ప్రకృతిలో నుంచి ఏదో చేసిన వాడికి పితామహుడని మనం పేరు పెట్టాం. కానీ బాబు గొప్ప పితామహుడు అంటే అర్థం ఏంటి? గొప్ప తండ్రిని, చాలా గొప్ప తండ్రిని. కానీ దేవుడు మరి పట్టించుకోలేదు. తెలియదు ప్రపంచానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కూడా. ఆయన చెప్పి 2000 సంవత్సరాలు అయిపోతుంది. అయినా సమాజానికి ఇది వద్దంటే దేవుడు తండ్రిగా వద్దా? ఆయన తండ్రిని చెప్పుకుంటే తండ్రిని నమ్మవా? దాని గురించి నువ్వు వినవా? ఆలోచించవా? చెప్పింది ఎవరు? పక్కనున్న ఎల్లమ్మో పుల్లమ్మో చెప్తే వినవసరం లేదు. చెప్పింది ఎవరు? యేసు ప్రభువారు. అంతటి వాడే ఆయన నిస్వార్థపరుడుగా బ్రతికి దేవుని కుమారుడిగా నిరూపింపబడి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన, చనిపోయిన వాళ్ళని పాడి ముట్టి లేపిన ఆయన, చంపేస్తున్నా ఎదిరించకుండా మారుమాట పలకకుండా క్షమించమని ప్రార్థన చేశాడు. వాళ్ళు హేళన చేశారు, వీడు దేవుని కుమారుడంట, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగొత్తే నమ్ముదాం అన్నారు. అన్ని హేళనలు చేసినా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక తండ్రి క్షమించమన్నాడు. చివరికి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన చెప్పాడండి ఈ విషయాన్ని. ఆయన చెప్తే ఎందుకు నమ్మాలంటారేమో. ఈ నిజమని ఆయనే కాదు ప్రాణం పెట్టడం, ఆయన శిష్యులు కూడా ప్రాణం పెట్టారు. క్రిస్టియానిటీ అనేది త్యాగాలతో కూడుకున్నది, ప్రాణత్యాగంతో కూడుకున్నది. వాళ్ళు సుఖభోగాలను వదిలిపెట్టి వాళ్ళ శరీరాలకి ఎంత కష్టమైనా ఇబ్బందులైనా పట్టించుకోకుండా ఇలాంటి సంగతులు చెప్తుంటుంటే దేవుడి గురించే కదండి మాట్లాడుతున్నారు. అందులో ఏం తప్పు ఉంది? వాక్యమే కదా చెప్తున్నారు. పోనీ చెడు చెప్తే చంపేసినా పర్వాలేదు.
అసలైన విషయం, మనం మాట్లాడుకోవలసిన విషయం. దేవుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, సృష్టికర్త గురించి ఎంత మాట్లాడుకున్నా, ఆయన ఎంతో ప్రేమించిన ఆయన కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ ఆయన గురించి చెప్తే చంపడానికి సిద్ధపడిపోయారు. ఈ పరిస్థితి కేవలం క్రిస్టియానిటీకి మాత్రమే. ఒకప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి మారలేదు. కాబట్టి ఇలాంటిది క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ నిజమా అనే రెండో ఆలోచనకు ఏ విధంగానూ ఆస్కారం లేదు. నిజం కాదని మనం ఎలా చెప్పగలం, ఎలా శంకించగలం? కాబట్టి ఆయన గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. అసలు బైబిల్ చెప్తే ఇది బైబిల్లో రాయబడిందని అంటారు. కానీ మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవారంటే, కాలాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే కాలాన్ని రెండుగా విభజించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని. యేసుక్రీస్తుకు ముందు పుట్టిన వాళ్ళ గురించి చెప్పే ముందు క్రీస్తు పూర్వం అని, క్రీస్తు గురించి చెప్పి వాళ్ళ గురించి చెప్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత పుట్టిన వాళ్ళ గురించి కూడా చెప్పే ముందు ఏం చెప్తారు అనుకున్నారు? క్రీస్తు శకమని. అంటే ఎవరి చరిత్రలో ఎవరి పేరు చెప్పాలన్నా ముందు ఎవరి పేరు చెప్పాలనుకుంటున్నారు? క్రీస్తు పేరు. మనం కూడా మనల్ని ఎవరైనా అడ్రస్ అడిగినప్పుడు, మనం మనం ఎవరో చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనం ఏం చెప్తామంటే, మన కుటుంబంలో ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గురించి మన దేశంలో పుస్తకాల్లో ఉండకూడదని, పాఠ్య పుస్తకాల్లో ఉండకూడదని తీసేశారు. అస్సలు లేదు. అసలు చరిత్రలో చాలామంది గురించి ఉంది. మనకి అరిస్టాటిలు విదేశీయుడే, న్యూటను విదేశీయుడే, అలాగే ఐన్స్టీను విదేశీయుడే. ఐన్స్టీన్ ఎవరు అనుకుంటున్నారు? యూదుడు. అయినా అతని గురించి పాఠాలు నేర్చుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కోసం మాత్రం పుస్తకాల్లో ఉండకూడదు అనుకున్నారు. కానీ ఎంత ఉండకూడదన్నా ఉంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? కాలం. ఆ కాలం ఎవరి పేరట ఉందో తెలుసా? క్రీస్తు పేరట. ఈరోజు తేదీ ఏంటి? 30. ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరం వస్తుంది అనుకుంటాం, 2024. కానీ అది ఎవరు వచ్చిన తర్వాత జరుగుతున్న సంవత్సరాలు ఇవి. ఎవరి పేరుతో జరుగుతున్న సంవత్సరాలు? క్రీస్తు పేరుతో. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, తెలియకపోయినా, అసలు తేదీల గురించి చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని రోజు క్యాలెండర్లో తేదీలు చూసుకున్న వాడికి తెలియని నిజమేంటి తెలుసా? ఆలోచించలేని, ఒక విధంగా చాలా పెద్ద మాట వస్తుంది కానీ అంటలేదు నేను, ఆలోచించలేని వెర్రివాళ్ళు. ఆ తేదీ యేసుక్రీస్తు ప్రభువారిదేనండి. నువ్వు అవునన్నా కాదనకపోయినా ఈ కాలం దేవుడు కలిగించింది. కాబట్టి ఆ కాలానికి ఆయన కుమారుని పేరుండాలని అనుకున్నాడు. ఆయన ప్రతి నామానికి పైనామమును ఆయనకు అనుగ్రహించాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ పైనామం మన కాలంలో కనిపిస్తుంది. బైబిల్ మాటలు ఎప్పుడూ సత్యం. కాబట్టి అలాంటి ఆయన చెప్పాడు, ఎవరంటే దేవుడే మన తండ్రి అని. ఒప్పుకుంటే అదృష్టవంతుడు. నీ భవిష్యత్తు ఎలాంటిదంటే, భూమి మీద భవిష్యత్తు కోసం మనం ఆలోచిస్తాం. భూమి మీద ఏం భవిష్యత్తు ఉంది? ఎంత సంపాదించుకొని పోవాల్సిందే. ముందెళ్ళిపోతావు, వెనకెళ్ళిపోతావు తెలీదు. ఉన్నదంతా ఇంట్లో ఉంటుంది, బీరువాల్లో ఉంటుంది. అయినా కూడా ప్రాణం పోవచ్చు. కాదా నిజం? ఎంతమంది ఆస్తులు సంపాదించుకోలేదు, వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు మాత్రం లేరు. మరి లేకుండా పోతున్న నీకు దేవుడి తండ్రిని, ఈ భూమిని వదిలేసిన తర్వాత ఆయనకు కుమారుడిగా ఉండాలని ఆయన చెప్తే ఇందులో నష్టమేంటి అసలు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఒకవేళ నిజంగా అది నిజమైతే ఏం కోల్పోతాం? దేవునికి కుమారుడయ్యే ధన్యత మనం కోల్పోతాం. ఆయన తండ్రిగా కలిగి ఉండే భాగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి క్రీస్తుని పక్కకు పెట్టే
అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడడానికి ఎవరికైనా అవకాశం ఉందంటారు? అసలు ఆయన కాదని నమ్మవని పక్కన పెట్టడానికి అసలు మనిషికి ఏం అర్హత ఉంది? అర్హత లేని వాళ్ళు. ఒక యోహాన్ అయితే ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పులు వారిని విప్పుటకు పాత్రుని కానన్నాడు. కానీ మన వాళ్ళు అబ్బాబ్బాబ్బా క్రీస్తుని ఏదో మన సువార్త పాంప్లెట్ పట్టుకుని వెళ్తే లేదా ప్రకటించడానికి వెళ్తే అసలు వద్దు మాకు ఇవ్వకండి అమ్మా అని అంటారు. ఏ అంటారు? అంత విలువ లేకుండా బ్రతికట ఏటైనా? విలువ కలిగి బ్రతకడం కోసం ఆలోచించని వాడికి విలువైన ఆయన అర్థం కాడంతే. విలువైన ఆయన్ని కోరుకోలేరంతే. లోకం చీకట్లో ఉంది, ఆయన వెలుగు ప్రకాశిస్తున్నాడు. కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు ఏం చేస్తారట? వాళ్ళ క్రియలు చెడ్డవి అని కనపడకున్నట్లు వాళ్ళు వెలుగునొద్దకు రారని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మడం కానీ, ఆయన గురించి వినడం కానీ, ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ కావాలి మనకు. అప్పుడే మనం సరిచెయ్యబడతాం. మీరు ఆలోచించండి, ఎవరైనా సరే పోనీ ఏ మనిషినైనా ఎవరు మార్చగలిగారు? ఏ మనిషినైనా మార్చిన శక్తి ఘనత ఒక క్రీస్తుకే, ఆయన మాటలకే దక్కుతుంది. ఎంతోమందిని మార్చింది. నన్ను మార్చింది. నన్ను మా అమ్మ నాన్న మార్చలేరు కూడా. ఎవడ మంచి ప్రవర్తన కలిగి మార్చగలిగే శక్తి ఎవరికి ఉందంటారు? ఒకసారి చెప్పండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా మన వాళ్ళందరూ ఆలోచిస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తులో మనకు అవసరమైన మంచి కనపడుతుంది. అలాగే అంతకంటే దేవుని పిల్లలవనే మన జీవిత సత్యం. మనం ఎవరం భూమి మీద ఎందుకు పుట్టాం? ఇలా ఒకరైనకాల ఒకరు తల్లిదండ్రులు అందరూ పోతున్నారు, మనం ఉంటున్నాం, మనం కూడా పోతున్నాం. ఏంటి పోవడం అంతా అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. మన్నైంది వెనకటి వలే మన్నైపోవను ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఇలాంటి సత్యాన్ని బయలుపరచడానికి వచ్చి చనిపోయాడండి, ప్రాణం పెట్టాడండి. కాబట్టి నమ్మకపోతే ఆయన చేయాల్సిన పని, తండ్రిగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం నమ్మడానికి ఆయన ఎలా నీతిమంతుడిగా బ్రతకాలో, పాపం లేనివాడిగా బ్రతకాలో, స్వార్థం లేనివాడిగా బ్రతకాలో అదంతా బ్రతికి చూపించాడు. ఇక నమ్మకపోతే తప్పు ఆయనది కాదు. మంచిని కోరుకోవడం ఇష్టం లేని మనిషిదే తప్ప తప్పు మాత్రం ఆయనది కాదు. కాబట్టి ఇలా మనం ఆలోచిస్తే దేవుడు మన తండ్రి అని చెప్పి ఆయన తండ్రి అని పిలవాలని చెప్పి ఆయన మాటల్లో తేట తెల్లం చేసి, అలాగే పరిశుద్ధాత్మను పంపి మనం ఆయన తండ్రి అని పిలవాలనే ఉద్దేశంతో దేవుణ్ణి పరిశుద్ధాత్మను కూడా పంపడం మనకు వాక్యంలో కనిపిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 4:6 ముగించేద్దామండి. కొన్ని విషయాలు మనం ఆలోచించి. గలతీలకు రాసిన పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున, చూడండి, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడట మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మను పంపించాడట. ఎందుకంటే నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. ఇక మనం దేవుని మాటలు కనుక మనం ఆలోచిస్తే, వాక్యంలోని ఇంకో కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అసలు భార్య అనే ఆలోచన ఎవరిది? పురుషునికి భారీగా స్త్రీని ఇవ్వాలనే ఆలోచన ఎవరిదే? ఆయనదే, తండ్రిదే. మనమే మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం అని అనుకోకండి. అసలు మొట్టమొదట పురుషునికి స్త్రీని భార్యగా ఇవ్వాలనే ఆలోచన ఎవరిదో తెలుసా? తండ్రిదే. అయితే పోనీ ఇస్తే ఇచ్చాడు, అంతటితో వదిలేచ్చు కదా. మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కుటుంబమా? ఎందుకు అనుకుంటున్నారు? భూమి మీద ఉన్న కాలంలో మనకి కూడా కుటుంబం ఉండాలి. ఎందుకంటే
ఆయన అలాగా మనం ఆయనకు కుటుంబంగా ఉండాలని కోరుకున్నాడు. మనం ఆయన కుటుంబంగా ఉండాలి పరలోకంలో అని అనుకున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అని చెప్పడం జరిగింది. కాబట్టి కుటుంబం ఇచ్చి మనకి తల్లి తండ్రి అనే పిలుపునిచ్చి శరీర సంబంధంగా అన్నిచ్చిన ఆయన మనం తండ్రి అని పిలవనప్పుడు పిలిపించుకోవడానికి ఆ భావం ఆ ఫీలింగ్ మనలో కలిగించడానికి ఆయనట పరిశుద్ధాత్మను పంపించేటట్టు ఎక్కడికి? మన హృదయంలోనికి. పోనీ మన హృదయాలు ఏమైనా మంచివి అంటే? హృదయం మోసకరమైంది, బహు ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం ఎంత చెడ్డదో మనకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. కానీ ప్రపంచంలో బాగా చెడ్డది ఏదైనా ఉందంటే, అతి ఘోరమైన వ్యాధి కలిగింది ఏముందని ఉంటే, బాగు చేయలేనిది చాలా కష్టమైంది ఏదైనా ఉందంటే, పాడైపోయింది ఏదైనా ఉందంటే అది హృదయమే. వాళ్ళట తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, నా ఆత్మ ఎల్లప్పుడూ వారితో వాదించదన్నాడు. నిజంగా చెప్పుకోవాలంటే దేవుని ఆత్మ మనల్ని ఎంత గద్దిస్తున్నా, మనిషిని ఎంత గద్దిస్తున్నా కూడా మనిషి లక్ష్య పెట్టని స్థితి. మనిషి హృదయం అలాంటి చెడ్డది. అలాంటి చెడ్డ హృదయం మనం ఒక్కసారి ఇలాంటి వాక్యాలు నమ్మి దేవుని తండ్రి అని మనం పిలవగలం? అలా మనకి వస్తుందంటారా పిలుపు మనస్ఫూర్తిగా? కష్టం. కానీ మనల్ని అలా నడిపించడానికి, పిలవడానికి, ఆయన మన చేత తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయన ఇచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మనట. అదే అన్నాడు, నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని వారసుడివి. అంటే ఎవరు అంటే మనం? ఆయన మనల్ని కుమారుడు అంటున్నాడు, మన చేత తండ్రి అని పిలిపించుకుంటున్నాడు. తండ్రి అని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయనకి ఏమవుతామంటే వారసులం. ఏ తండ్రి అయినా ఉంటే ఆ తండ్రికి ఆస్తి ఉంటే ఆ ఆస్తి ఎవరిదే? దానికి వారసులు ఎవరు? పిల్లలే. సో కాబట్టి మన ముందున్న భవిష్యత్తు ఎలాంటిదంటే, తండ్రి చచ్చిపోతే, లేదా నా తండ్రి ఇంత గొప్పవాడు, నా తండ్రి ఇంత ఆస్తి సంపాదించాడు అని మనం తండ్రి తల్లి అని మనం ఎలా చెప్పుకుంటామో, కానీ బైబిల్ కూడా మన తండ్రి ఎంత గొప్పవాడో చెప్తూ, ఆయన మన తండ్రి అని, దేవుడు మన తండ్రి అని చెప్తూ, ఆయన వారసులు అని చెప్పడం మనం చూస్తున్నాం. సో కాబట్టి లోకం గురించి మీరు ఆలోచించకండి. అసలు లోకం గురించి ఎవరు ఆలోచించకూడదు అనేదే దేవుని ఆలోచన, మన తండ్రి ఆలోచన. లోకంలో మనం దేవుని పిల్లలుగా బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం. లోకం గురించి ఆలోచించకుండా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన తండ్రిని మనం తెలుసుకుని, తండ్రిని పిలుస్తూ, ఆ తండ్రికి మనం ఎలా కావాలనుకున్నాడో, ఆ తండ్రికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలను పుణికిపుచ్చుకుని అలా మారిపోతూ మన కాలాన్ని మనం ముగించుకోవాలి. అలా ఎదగాలి మనం. మరలా ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఏమని? 22వ వచనం, అయితే ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. మన ఆత్మకు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవేతరులకు ఉండవంటే ఉంటాయి. వాళ్ళకి ప్రేమ లేదా? పిల్లల్ని ప్రేమించరా? కొద్ది గొప్ప ప్రేమిస్తారు. లేదా సాటి వాళ్ళకి ఎప్పుడైనా ఆపద వస్తే ప్రేమించరా? ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయరా? అంటే కొద్ది గొప్ప ఇంటికి వచ్చిన భిక్షగానికైనా భిక్ష వేయరా? వేస్తారు కదా. సో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కానీ ఇవన్నీ కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే చంపేసుకుంటున్నాడు, సమాధి చేసేసుకుంటున్నాడు. మోసపోయిన మనిషిని చూసి, వాళ్ళని ఎవరైనా మోసం చేస్తే దాన్ని బట్టి తినలో ఉన్న ఈ మంచిని ఏం చేస్తున్నాడంటే మనిషి సమాధి చేసేసుకున్నాడు. కానీ ఆ సమాధి చేసుకున్న ఇలాంటి మంచి విషయాల్ని మనం మారిపోవాలి. మనం మంచోడుగా ఉండకూడదు, మనం ఎవరిని నమ్మకూడదు, ప్రతి ఒక్కరిని ద్వేషించాలి అని మనం అనుకుని ఏం చేసామంటే
మనం చెడ్డోళ్ళుగా మారిపోయాం. మన ఆత్మకున్న లక్షణాలని దేవుడు తన ఆత్మనే కదా పంచాడు. ఆ లక్షణాలని మళ్ళీ తిరిగి మనకి పుట్టించడానికి, కలిగి జీవించడానికి పనిచేసే వారు ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఏమంటున్నాడు అనుకున్నారు? చివరిలో ఏమంటున్నాడంటే ఆశ నిగ్రహం. మనకి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఏమని చెప్తుందంటే బైబిలు, లోకమును దాని ఆశయు గతించిపోవును. అంటే లోకానికి ఏముందనుకుంటున్నారు? ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులందరికీ ఆశ. ఆశ ఏమి తిందుము అనే ఆశ, ఏమి త్రాగుదుము అనే ఆశ, ఏమి ధరించుదుము అనే ఆశ, దేనితో మనం సుఖించాలనే ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వాక్యం అదే చెప్తుంది కదా. నేత్రాశ అంటే చూడండి మీరు, ఏవో విచిత్రమైనవి చూడాలనిపిస్తుంటుంది మనకి. మన చేతుల్లో ఉన్న సెల్ మనం చూడాలనిపిస్తుంది, చూడాలనిపించట్లేదా? చూడాలనిపిస్తుంది. ఏం కనపడతాయి బాబు అందులో అంటే? వీడియోలు కనపడతాయి. వీడియోలు ఏం కనపడతాయి అంటే ఆ టిక్ టాక్ వీడియోలు, అవేంటంటే ఇంకా ఏవో ఉన్నాయండి, ఓ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇందులో షార్ట్ వీడియోస్. ఇంకెప్పుడు మీరు ఎక్కడ చూడండి, మీరు ఏ షాపులో పనిచేసే వాళ్ళైనా కొంచెం చిన్న ఖాళీ దొరికితే చాలు అవి చూసుకుంటూ ఉండిపోతున్నారు. అంతే కదా మరి. ఏం ఆశ ఇది? నేత్రాశ. శరీరాశ అంటే బ్రాందీ తాగుదామా, వ్యభిచారమా, ఇలా రకరకాల ఆశలు. జీవపడం. మళ్ళీ జీవపడం అంటే ఏంటంటే వాడి మీద నాకు ఎక్కువ ఉండాలి, వాడి మీద నేను గొప్పోడిని. ఇదే లోకానుకున్న ఆశ. కాబట్టి లోకమును దాని ఆశ ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. ఒక్కసారి మీరు ఆ మాటలు తీసుకుని మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఉండాలని ఆయన అనుకోలేదు. ఆయనలో అవి లేవు. అయితే అవి ఆయన పెట్టలేదు. అవి లోక సంబంధమైనవే, ఈ లోకంలో ఉండేవి. ఈ లోకంతో సంబంధం ఉంది, ఈ లోకంతో సంబంధం ఉన్నవాడికి ఉండేవి అవి. అయితే లోకమును దాని ఆశయు, లోకం గతించిపోతుంది. ఇప్పుడు లోక సంబంధమైన ఆశలు తీర్చుకున్నామని అనుకున్న వాళ్ళ ఆశలు కూడా ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. మీరు ఏది తీసుకోండి, తిన్నారా, ఏదైనా రేపొద్దుటికి ఖాళీ. చివరికి నీ శరీరమే ఒక రోజున మట్టికి వెళ్ళిపోవాలి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంటే నిలుస్తాడు. మీరు దేవుని చిత్తం జరిగించిన, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికిన వాళ్ళు నిలిచారా, పడిపోయారా? గొప్పగా కనపడుతున్నారా, పడిపోయారా? అంటే నిలిచే ఉన్నారు. అందులో మీరు తీసుకోండి ఎవరినైనా. రాజుల సొమ్ము, రాజులు కూడా లోకాసలను బాగా నెరవేర్చుకున్న వాళ్ళు కదండి. రాజు తలుచుకుంటే ఏం కొదువ అంటారు. రాజులంటే బాగా ఆశలు నెరవేర్చుకునేవారు. కానీ వాళ్ళు గతించిపోయారు, వాళ్ళ ఆశలు గతించిపోయారు. రాజుల సొమ్మట రాజపాలట, వాళ్ళు కట్టిన కోటలు కూడా ఏమైపోయాయంటే శిథిలమైపోయాయి. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినంటే ఏది ఎక్కడ కనపడుతున్నారంటే ఎక్కడ కనపడుతారు? బైబిల్లో కనపడుతున్నారు. మీరు ఏ రాజు చరిత్ర చూడండి, ఎవడు సరిగా చదవడం, ఎవడికి తెలియదు. కానీ దేవుని భక్తుల చరిత్ర ప్రపంచంలో బైబిల్లో రాయబడి అందరి చేత చదువుకునేలా ఉంది. వాళ్ళందరూ దేవుడి కోసం నిలబడిన యోధుల్లా కనపడుతున్నారు మనకి. ఎవరిని తీసుకుంటారు మీరు?
హనోకున, నోవహున, అబ్రహాము గారిన, యోబు గారిన, మోషే గారిన, దానియేలు గారిన, షద్రకు, మెషకు, అబేద్నెగోలన? చెప్పండి. ఒక మత్తైన, ఒక మార్కున, ఒక యోహాన్న, ఒక పేతురున, ఒక పౌలు గారిన ఎవరిని తీసుకుంటారు? వాళ్ళు ఇప్పటికీ ప్రపంచంలో నిలిచే ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో గొప్పగా కనపడడానికి ఏమీ కట్టడాలు కట్టలేదు, ఏమీ చేయలేదు, మంచిగా బ్రతికారు, దేవుని కోసం చెప్పారు. లోకాశలను చంపేసుకున్నారు వాళ్ళు. ఆశా నిగ్రహం అంటే శరీర ఆశలను వాళ్ళు నిగ్రహించుకున్నారు, చంపుకున్నారు. వాళ్ళకి లేవా కోరికలు? వాళ్ళకి సుఖపడాలని ఉండదా? మరి ఎంత ఇంకా ఇంకా అందరికంటే బాగా అస్సలు పాపం లేనివాడిగా లోకంలో ఉండి లోకానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని వారుగా దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిలబడ్డా, పడిపోయాడా? ఆయన్ని ఎవరైనా పడగొట్టగలరు అనుకుంటున్నారా? ఆయన్ని ఎవరైనా బీట్ చేయగలరు అనుకుంటున్నారా మీరు? ఆయనకంటే గొప్పోడు ఎవడైనా ఇంకొకడు ఎవరైనా కనబడగలరు అనుకుంటున్నారా? సమాజంలో కనబడలేరు. ఎవరైనా, ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, రాజరికం వ్యవస్థ కలిగిన చక్రవర్తులు క్రీస్తును లేకుండా చేయాలని అనుకున్నారు. ఉన్నప్పుడు సమాధి చేయాలనుకున్నారు. లేనప్పుడు క్రైస్తవ్యం దినదినం ప్రవృద్ధి చెందుతుంటుంటే, విస్తరిస్తుంటుంటే ఆ క్రీస్తు గురించి మాట్లాడకూడదని ఆపాలనుకున్నారు. చంపేస్తామని బెదిరించారు చక్రవర్తులు. అసలు బైబిల్ అనేది ఉండకుండా కాల్చేస్తే, తీసిస్తే, వాళ్ళు ప్రయత్నాలు చేస్తే క్రీస్తుని ఎవ్వరూ పడగొట్టలేకపోయారు, ఆపలేకపోయారు. దేవుని చిత్తం మిమ్మల్ని నిలబెడుతుంది. దేవుని చిత్తం మిమ్మల్ని ఉంచుతుంది. మీకు సంగతి తెలుసా? మీరు ఏం చేసినా, మీరు ఏమి సంపాదించుకున్నా, ఏమి తిన్నా, ఏమి కొన్నా అది ఒకరోజు మరలా మట్టికే వెళ్ళిపోద్ది. అది మనకు మళ్ళీ కనిపించదు. దాన్ని మనం మళ్ళీ పట్టించుకోం. మనమే పెంట మీద పడేస్తాం. ఏదైనా తెచ్చుకోండి, టీవీ తెచ్చుకున్నారు, సెల్ తెచ్చుకున్నారు, రిపేర్ వచ్చింది, వాడు 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 ఏం చేస్తారు? పెంట మీద పాడేయడమే పాస్ సామాన్లుడికి. డొక్కు టీవీలన్నీ ఏం చేశారండి? డబ్బా టీవీలు అనేవారు కదా. ఇలా లావుకున్న టీవీలన్నీ ఏమైపోయాయి? మాయమైపోయాయి. లోకమును మనం కొనుక్కోరు. ఇప్పుడున్న టీవీలు అంతే అవుతాయి తర్వాత కూడా. లోకమును దాని ఆశయు ఏది ఉండలేదు. ఈరోజు బాగుంది కావాలని అనుకున్నది రేపు వద్దనుకుంటావు, వదిలేస్తావు. నీ చేతులతోటి నువ్వే పోద్ది. అది నచ్చదు. చివరికి నువ్వే నచ్చవు జనాలకి. అదే చచ్చిపోతే నువ్వు నచ్చుతావా, నచ్చవా? ఎంత అందంగా ఉన్నాడని వార చూపులు, దొంగ చూపులు చూసే మనం ఎంత అందంగా ఉన్నారని మనం చచ్చిపోయిన తర్వాత చూడడానికే భయపడతాం. చివరి చూపు చూడకపోతే ఏమంటారా అనుకుంటారని వెళ్తాం. చూసిన తర్వాత మనకి ఏముంటుంది? అన్నం తినబుద్ధి అవ్వదు. బాబాయ్ గుర్తొచ్చేస్తున్నాడు బాబాయ్, రాత్రి పడుకోలేకపోతున్నాడు బాబాయ్. ఆ శవం వచ్చిందంటే చివరికి నువ్వు కూడా, వాళ్ళకి నీ మీద ఆశ ఉన్నా కూడా నువ్వు కూడా ఏమైపోతావు? గతించిపోద్ది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. అలాంటి మన ఆశల్ని చంపి మనల్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా, మనం దేవుడి తండ్రిని నమ్మేలా మన కూడా ఉండి, మనతో ఉండి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉంచిన మరొక ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక మనం వద్దనుకున్న, ఇది ఎలాంటిదంటే, ఈ ప్రేమ ఎలాంటిదంటే, మనం కాళ్ళదనుకున్న, అనుకున్నా సరే మనం ఏదోలాగా మార్చేసుకోవాలన్నది దేవుని ఆలోచన. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మారిపోండి. మారలేనని అనుకోకండి. ఎవరు కూడా మారలేనని అనుకోకండి. చాలామంది క్రైస్తవులు కూడా ఇంకా నాకు మారలేనేమో అనుకుంటారు. నువ్వు మారాలని అనుకో, అది దేవుని ఆత్మ సహాయం ద్వారా జరగాలనుకో. ఎందుకు జరగదు? ఈజీగా జరిగిపోద్ది. ఎందుకంటే ఆశ నిగ్రహం అంటే ఆశలన్నీ చంపుకుని, నిగ్రహించుకుని శక్తిని ఎవరిస్తారనుకుంటున్నారు? పరిశుద్ధాత్మే.
దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని అనుగ్రహించిన గనక కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఆ ఆత్మ శక్తి ఎలాంటిదో పౌలు గారు ఒక సందర్భంలో చెప్పారు. రోమపత్రిక ముగించేద్దాం దీంతో. రోమపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల వాళ్ళు కాళ్ళు చేతులకి మేకులు కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి చిత్రవాదలు చేసి నీళ్లు కారే అంతగా రక్తం కారేలా చేసి సిలువలో ఉంచి ఆయన ప్రాణం తీసేశారు. కాబట్టి ఇంకా బ్రతకడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఒంట్లో రక్తం లేకుండా నీళ్లు కారాయంటే మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఉందంటారా? అస్సలు అవకాశం లేదు. కాబట్టి అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు, ఇంకా బతకడు. ఏదైనా మళ్ళీ బతుకుతానని చెప్పాడు కదా, ఇంకా బతకడు అని చెప్పి లోపల ఎట్టి సమాధికి పెద్ద బండెట్టి సీలేసారు, ముద్ర వేసి బయట సైనికులను కాపలా పెట్టారు. రక్తపు చుక్క కూడా లేని దేహాన్ని మళ్ళీ సజీవమైన అక్షయమైన దేహంగా లేచిపోయింది. ఆయన బయటకు వచ్చాడు రాలేదా? ఈ పరిస్థితి అంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఆత్మ, దేవుని ఆత్మ అదే చెప్తున్నాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మూడో దినాన్న కుళ్ళి పట్టేసిన శరీరాన్ని, ఒకవేళ మామూలుగా ఆలోచిస్తే చనిపోయిన శరీరం, క్రీస్తును లేపిన వాడు చావునకు, మీరు ఇంకా చచ్చిపోలేదు కానీ మీ శరీరం చచ్చిపోయింది. పాపాల ద్వారా, అపరాధాల ద్వారా, దురాశలకు, ఆశలను నిగ్రహించుకోకుండా ఆశల్ని రేకెత్తించుకుంటూ మీ శరీరాలు ఏమైపోయాయంటే అసలు ఇచ్చిన ఆయన ఎందుకు ఇచ్చాడో ఆ విధంగా జీవించకుండా దానికి భిన్నంగా తప్పుగా జీవిస్తున్న శరీరాలన్నీ చచ్చిపోయిన శరీరాలే ఒక విధంగా పాప విషయంలో. అయితే చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. మన శరీరాన్ని కూడా మనం దేవునికి అనుకూలంగా, ఇష్టంగా మనం వాడే విధంగా, దేవునికి నచ్చని వాటిని పక్కన పెట్టే విధంగా మనల్ని నడిపించగలిగేవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి చెయ్యలేము అని అనుకోకండి. ఇది మంచి విషయం. మన భవిష్యత్తు మనకి ముందున్న భవిష్యత్తు ఎలాంటిది అనుకుంటున్నారు? నిత్య జీవం, దేవునికి పిల్లలుగా ఉండే అవకాశం. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయనకి ఇష్టమైనట్టుగానే భూమి మీద బ్రతకాలి. మన ఇష్ట ప్రకారంగా కాదు, మన శరీర ఇష్ట ప్రకారంగా కాదు. మన శరీరం ఎప్పుడు కూడా దురాశల్ని కోరుకుంటుంది. ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా సరిపోదు. మీరు ఏ పాపం చేయండి అక్కడితో పోదు. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై ఏమవుతుందట? మరణం అనుకోను, అంటే చివరికి చచ్చేంతవరకు లేదా నరకానికి వెళ్ళేంతవరకు అది మనల్ని వెంటాడే అవకాశం ఉంది. కానీ అలాంటి భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టించి ఆ ఆశలను నిగ్రహించుకునేలా చేసి మనల్ని దేవుని పిల్లలుగా జీవింపచేసే శక్తి కూడా ఉంది. అది మన వలన కాదు, కానీ ఉంది. కానీ నువ్వు జీవించాలని దేవుని యందు విశ్వసిస్తే, ఆయన తండ్రిని విశ్వసిస్తే, నడవడానికి సిద్ధపడితే, నీ వంతు బాధ్యతగా కేవలం నమ్మకం ఉంచితే ఈ పరిస్థితి అంతా మనకి జరిగిపోద్ది. కాబట్టి బ్రతికితే మనిషిలా బ్రతకొద్దు, మనం దేవుని పిల్లలా బ్రతుకుదాం. మనుషులుగా బ్రతికిన వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళని సమాజం మర్చిపోయింది. ఎంత చెప్పుకున్నా ఏమీ లేదు. కానీ దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, ఆశలను నిగ్రహించుకుని దేవుని పిల్లలకు ఆత్మ సహాయం చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే నిరంతరం నిలిచున్నారు. కాబట్టి భక్తులు నిలిచే ఉన్నారు. దేవుడు ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచుటకు ఆయన అన్యాయస్తుడు కాడండి. అందుకనే బైబిల్లో ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకోవాలని 2 కాసులు వేసిన విధవరాలను ఏమన్నాడో తెలుసా? ఆయనకు అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టి ఆయన తల మీద వేసిన ఆమె ఏమన్నాడో తెలుసా? ఈ సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడినో ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థం ప్రశంసించబడినని చెప్పాడు. అంటే ఉంచుకోవాలి, అలాంటి వాళ్ళు జ్ఞాపకం ఉండాలి. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెప్తున్నాను.
ఆవిడ ప్రశంసించబడాలి కాబట్టి రాయించడం జరిగింది. కాబట్టి ఆ ప్రశంస, ఆ గొప్పతనం, వాళ్ళ దేవుడి కోసం బ్రతికారని దేవుడు బైబిల్లో వాళ్ళని నిలబెట్టేశాడండి. వాళ్ళు ఆనాటి సమాజం పరువు తక్కువ వాళ్ళుగా, పనికిరాని వాళ్ళుగా వాళ్ళని చంపేసినా, భయంకరమైన హింసలతో చంపేసినా దేవుడు మాత్రం వాళ్ళని గొప్ప వాళ్ళుగా నిలబెట్టాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అది ఎప్పుడు వృధాగా పోదు. మనం దేవుడు మర్చిపోడు. ఆయన మన తండ్రి, మనల్ని ఇప్పుడు నిలబెట్టాలని అనుకుంటాడు. ఆయన కోసం మనం నిలబడ్డామా, దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు 30 రోజులు పనిచేసాం. ఒక్కసారి నిలబడదాం అనుకున్నాం, అంతే నిలబడిపోయాం. ఒక్క 30 రోజులు పనిచేయడమా? ఇలా 5 సంవత్సరాలుగా చేసాం. ఇది మనం మానవ మాతృలుగా, మనుషులుగా మనం అనుకుంటే సాధ్యపడే పని అనుకుంటున్నారా? లేదు, మనం నిలబడాలని అనుకున్నాం. ఆయన ఆత్మ సహాయం చేత నిలబెట్టాడు. కానీ ఈ నిలబడ్డం అనేది మనం జీవితాంత వరకు, మన టైం అయిపోయేంత వరకు మనం నిలబడాలని అనుకుంటే నిలబెడతాడు. అలాగే మీరు అడగండి, అలాగే కోరుకోండి, అలాగే బ్రతికేద్దాం, నిలబడదాం. ఒక రోజున పరలోకంలో కలుసుకుంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మన తండ్రి అనే నిజాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏ రోజు ఆయన తండ్రి అని పిలవడం కూడా మర్చిపోకండి. ప్రతిరోజు మీరు ఆయనకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు తండ్రినే ప్రార్థన చేయండి. నీ గదిలోకి వెళ్ళిపో, తలుపులు వేసుకో, ఎవరో డిస్టర్బ్ చేయకుండా. నీ తండ్రి రహస్యం ముందు ఉన్నాడని అనుకో, కానీ నిన్ను చూస్తాడు, నువ్వు ఆయన కనపడతావు. కానీ ఆయన ప్రార్థన చేయి ఒంటరిగా. నీ తండ్రి మాత్రమే నీకు సర్వస్వం అని, ఒక్కడని, ఆయనే మనకు భవిష్యత్తులో ఉండేవాడని ఒంటరిగా మాట్లాడడం నేర్చుకో. ఆయనతోటి తలుపులు వేసుకుని, ఎవరో డిస్టర్బ్ చేయకుండా, అంత ఏకాంతంగా మనం ఆయనతో మమేకం అవ్వాలన్నది యేసుక్రీస్తు ప్రభువారి బోధ. అయ్యి బాబోయ్, ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి ఏకాంతం ఒలువుల కొండకి వెళ్ళిపోయేవాడు. రాత్రంతా ఏకాంతంగా ప్రార్థనలు గడిపేవాడు. మనకు అదే చెప్పాడు. ఏమని? నువ్వు గదిలోకి వెళ్ళిపో, నీకు గది ఉంది, నాకైతే గది లేదు, ఏమీ లేదు. ఆయన పోనీ ఎక్కడన్నా ఉన్నాడంటే ఇల్లు ఏమైనా కుదిరి ఉండేస్తారా? ఉండెవరు. పక్షవాయువు గలవాడిని ఇంట్లో కూర్చుంటే ఆ ఇల్లు పెంకిలు తీసేశారు, వాళ్ళు పైకప్పు తీసేశారు. ఎంత డిస్టర్బెన్స్ అండి, చూసారా? కాబట్టి ఎంత ఏకాంతంగానైనా సరే కోరుకుని నీ తండ్రితో కొన్ని క్షణాలు తండ్రి అని ఆయనతో మాట్లాడేసి సెట్ అయిపోతాం. కాబట్టి ఇదే క్రీస్తు ప్రభువారు మనకు బయలుపరిచిన సత్యం. ఈ లోకంలోకి వచ్చి ఆ సత్యాన్ని గనక మనం నమ్మి చేపట్టి ఆయన మార్గంలో గనక మనం నడిస్తే మనం నిత్యంగా నిత్య జీవం పొందుతాం, తండ్రి దగ్గరికి చేరిపోతాం. తండ్రి దగ్గరికి చేరిపోవడం అనేది ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. అట్టి ధన్యత మీ అందరికీ కలగాలని ఆశపడుతూ నా మాటలు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్పారో, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో, ఏ నిజాన్ని బయలుపరచడానికి ఆయన వచ్చారో మీ మాటలు తేటతలం చేసే తండ్రి నాయన, మీరే మా తండ్రిని, మీరొక్కరే మా తండ్రిని, పరలోకమందు ఉన్నారని మీ కుమారుడు చూపిన మార్గంలో మేము నడుచుకుంటూ ఆ సత్యాన్ని మేము ఎప్పుడు గ్రహిస్తూ తండ్రి నాయన, సత్యంలో మమ్మల్ని మేము నడిపించుకుంటూ తండ్రి నాయన, నిత్య జీవంలో మీ దగ్గర మీకు పిల్లలంగా మేము ఉండాలని ఆయన బయలుపరిచిన సత్యంలో తండ్రి నాయన మాకు తేటతలం అవుతుంది. అదే విషయాలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి నాయన. మీ పిల్లలు సదా మామూలుగా వింటున్నామనే ఆలోచనలతో కాకుండా మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి చెప్పిన జ్ఞానం అని, సత్యమని, వాళ్ళ జీవిత సత్యమని భావించి మీ పిల్లలు ఆలోచించి వాస్తవాన్ని గ్రహించి చేపట్టి నాయన మీకు పిల్లలుగా, మిమ్మల్ని ఆనందపరిచే పిల్లలుగా మీరున్న లోకంలోకి
వచ్చే ధన్యతను మీ పిల్లలకు ప్రసాదించండి. విత్తబడిన వాక్యాన్ని మీ పిల్లల్లో నాటండి. 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా ఓపికతో ఫలించినట్లుగా దీవించమని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ రాజు గారు, శాంత గారు దంపతుల్ని మీ మహిమలో దీవించండి తండ్రి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి. వారి కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే అయినా రక్షణను అనుగ్రహించండి. అలాగే మీ పిల్లలు సత్యంలో ఇంకనూ ఎదగడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ పిల్లల్ని ప్రేమించి సిద్ధపరిచిన అల్పాహారాన్ని దీవించండి తండ్రి నాయన. ఈ కార్యక్రమాలన్నీ తక్కిన అల్పాహార విందు కార్యక్రమం కూడా క్షేమంగా ముగించబడి మీ పిల్లలు వారి వారి గృహాలకు క్షేమంగా చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. నేను ఈ నెల రోజులు ఏర్పాట్ల విషయంలో సహాయం చేసిన, నేను పని చేసిన మీ పిల్లల్ని వారి ఆసక్తి ఎప్పటికీ తగ్గిపోకుండా తండ్రి నాయన, ఎప్పుడు మీ పనుల విషయంలో, కార్య అభివృద్ధి విషయంలో తండ్రి నాయన ఎప్పటికీ ఆసక్తులుగా ఉంటూ వాళ్ళ కాలాన్ని ముగించుకునేంత వరకు, మా కాలాలను ముగించుకునేంత వరకు మేము ఎప్పుడు కూడా ఇదే ఆసక్తితో తండ్రి నేను మేము ఉన్నట్లుగా మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. రేపటి దినాన్ని జరగబోయే ఉదయకాలం ఆయన సంఘ కూడికల విషయంలోనూ, ఆయన సంవత్సరాంతపు కూడిక విషయంలోనూ, అలాగే ఎల్లుండి జరగబోయే ఆయన సంవత్సర ప్రారంభపు కూడిక విషయంలో కూడా మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబానికి సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.